అయితే ఎవరు వినరు. మీరు మాతో మాట్లాడితే ప్రభువా మా హృదయాలు నలుచుకుంటాయి. మా హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని మీరు బట్టబయలు చేస్తారు. దేవా, మేము వాటిని అంగీకరించి మీకు ఇష్టమైన రీతిలో మేము మార్చడానికి మీ కృపను అనుగ్రహించండి. మా రక్షక, మా విమోచక మీ స్తుతులు చెల్లిస్తాం. మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నడుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. హోషేయ గ్రంథము మనము ఇంట్రడక్షన్ కానీ మనం చూస్తే కనుక హోషేయ 8వ శతాబ్దపు ప్రవక్త. హోషేయ 8వ శతాబ్దపు ప్రవక్త, చిన్న ప్రవక్తల్లో ఒకడు. హోషేయ ఎవరి గురించి ఎక్కువగా చెప్పాడంటే ఇశ్రాయేలీయుల యొక్క రాజ్యం గురించి ఎక్కువగా చెప్పాడు. ఇశ్రాయేలీయులు 2 రకాలుగా విభాగింపబడింది. ఒకటి ఉత్తర రాజ్యం, 2 దక్షిణ రాజ్యం. దక్షిణ రాజ్యాన్ని ఎవరు ఏమన్నారంటే యూదా అన్నారు. అందరూ వినండి, దక్షిణ రాజ్యాన్ని ఏమన్నారు? యూదా ప్రజలు అన్నారు. ఉత్తర రాజ్యాన్ని ఇశ్రాయేలీలు అన్నారు. ఉత్తర రాజ్యాన్ని ఎన్ని భాగాలుగా ఇవ్వగొట్టాడంటే 10 గోత్రాల్ని ఇశ్రాయేలీలుగా విభాగింపబడి వారు ఉత్తర రాజ్యంగా విభాగింపబడి వెళ్ళిపోవాలి. 2వ రాజ్యం ఏ రాజ్యం అంటే యోధా రాజ్యం. ఈ యోధా రాజ్యాన్ని 2 గోత్రాలుగా విభాగింపబడి వాటిని యోధా గోత్రం, అది దక్షిణ రాజ్యంగా విభాగింపబడింది. ఈ హోషేయ ఎవరి గురించి చెప్తూ ఉన్నాడంటే ఇశ్రాయేలీల గురించి చెప్తా ఉన్నాడు. అర్థమవుతుందండి? ఇశ్రాయేలీల గురించి చెబుతూ యోధా ప్రజలను హెచ్చరిస్తా ఉన్నాడు. సో ఈరోజు మనం ధ్యానించబోయే అంశాన్ని మీరు చూశారు కదా, నిబంధన ప్రేమ. దేవుడు, జాగ్రత్తగా గమనించండి, దేవుడు ఈ ఉత్తర రాజ్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీల్ని వీరు ఏం చేశారంటే దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహారాధన చేశారు, నైతికంగా చెడిపోయారు. తర్వాత దేవుడు నిబంధన ప్రజలు కదా వీళ్ళందరూ. సో నిబంధనను ఏం చేశారంటే ఉల్లంఘించి వాళ్ళు దేవునిలో నుండి బయటకు వెళ్ళిపోయారు. ఈ స్థితిని ఏమన్నారంటే వ్యభిచారం అని పిలిచాడు దేవుడు. దేవుని విడిచిపెట్టి విగ్రహారాధనకు వెళ్ళిపోవటం, దేవుని విడిచిపెట్టి లోకం వైపు వెళ్ళిపోవటం, దేవుని విడిచిపెట్టి నైతికంగా చెడిపోవటాన్ని ఏమన్నాడు అంటే వ్యభిచారం అన్నాడు. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. అసలు నిబంధన ప్రజలు అంటే చూడండి, నిర్గమకాండము 19వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. నిర్గమకాండము 19:5-6 వచనాలు. నాకు స్వకీయ సంపాద్యమగుదురు, సమస్త భూమియు నీదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పారు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఇశ్రాయేలీల్ని, ఏమని వినట్లేదు ఏంటి వెనకాల? ఒక మెసేజ్ చెప్పడానికి 4 గంటలు 5 గంటలు కూర్చుంటాను నేను. మీరు అలా నిర్లక్ష్యంగా ఉంటే నా శ్రమను బట్టి మీకు తీర్పు వస్తుంది. జాగ్రత్త, ప్లీజ్ వినండి. ఒక అరగంటే కదా మనం మాట్లాడుకునేది. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. దేవునికి స్తోత్రం. సో దేవుడు నిర్గమకాండంలో మోషే నాయకుడిగా ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులను ఏమన్నాడంటే నిబంధన ప్రజలు అన్నాడు. సో మీరు నా జనులు అన్నాడు, నేను మీకు దేవుణ్ణి అన్నాడు. సో కొంతకాలం తర్వాత ఏమన్నాడంటే నేను నీ స్నేహితుణ్ణి అన్నాడు ఒకసారి. కొంతకాలం తర్వాత ఏమన్నాడంటే మీరు నా కుమారులు అన్నాడు, కుమార్తెలు అన్నాడు. కానీ హోషేయ గ్రంథానికి వచ్చేసరికి ఇశ్రాయేలీయుల ప్రజలు ఏమన్నాడో తెలుసా? నీవు నా భార్యవు అన్నాడు. జాగ్రత్తగా గమనించాడు. ఏమన్నాడు? నీవు నా భార్యవు అన్నాడు. అంటే నిబంధన ప్రజల్ని దేవుడు ఏం చేశాడంటే వివాహం చేసుకున్నాడు. నిబంధన ప్రజల్ని దేవుడు ఏం చేశాడంటే తన భార్యగా అంగీకరించాడు. నిబంధన ప్రజలైనటువంటి మనల్ని దేవుడు ఏమని పిలిచాడంటే వధువు అని పిలిచాడు. జాగ్రత్తగా గమనించండి.
సో ఈ నిర్గమాకాండము 19:5-6 ఏమన్నాడంటే, నీవు నా ప్రజలు అని మాట్లాడాడు, నీవు నా స్వకీయ సంతానం అని మాట్లాడాడు. చూడండి హోషేయ గ్రంథము 2:16 తీయండి. నా మాట విను, నీవు బయలు అయిన నన్ను పిలువక నా పురుషుడవని పిలుతూ. అక్కడేమంటున్నాడు? నీవు నా పురుషుడు అని పిలుతూ అంటే అర్థం ఏంటంటే ఎవరిని పిలుస్తారు అలాగా? భర్తను పిలుస్తారు అలాగా. సో నిబంధన ప్రజల్ని దేవుడు ఏమని పిలిచాడంటే, నువ్వు నా భార్య అని పిలుస్తా ఉన్నాడు. చూడండి 2:19 ఒకసారి చూడండి. నీవు నిత్యము నాకుండునట్లు, కొంచెం సౌండ్ పెంచాలి సార్, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన దయాదాక్షణ్యమును చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొను. నీవు యెహోవాను ఎరిగినట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొను. సో హోషేయ గ్రంథానికి వచ్చినటువంటి ఈ భాగాన్ని మనం చూస్తే గనక అప్పటి వరకు నా ప్రజలు అన్నాడు, నా బిడ్డలు అన్నాడు, ఇప్పటికి వచ్చేసరికి నీవు నా భార్య అన్నాడు, నేను ప్రధానం చేసుకున్నానని చెప్పాడు. సో ఈ హోషేయ గ్రంథానికి వచ్చేసరికి వివాహ బంధాన్ని, నిబంధనని వివాహ బంధానితో పోల్చాడు అనే విషయాన్ని గమనించాలి. ఇది చాలా జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు మర్చిపోవద్దు. సో ఇశ్రాయేలీల ప్రజలు ఎవరు? ఇప్పుడు దేవుని, గట్టి చెప్పండి, దేవుని భార్య. అందరూ చెప్పండి, దేవుని, ఇశ్రాయేలీలు ఎవరు? దేవుని భార్య. రైట్. ఇప్పుడు ఈ నిబంధన ప్రజలు దేవుని భార్య అయినటువంటి ఈ ఇశ్రాయేలీలు ఏం చేశారో తెలుసా? చదవండి హోషేయ గ్రంథము 5:13. హోషేయ గ్రంథము 5:13. తాను రోగి యౌట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యోదా చేచును. అప్పుడు ఎఫ్రాయిము అష్షూరుల యొద్దకు పోవును. జాగ్రత్తగా ఎక్కడికి వెళ్ళిపోయారు? భర్త ఎవరు? అమ్మా చెప్పాలి. భర్త ఎవరు? దేవుడు కదా, యెహోవా అనండి. భర్త ఎవరు? యెహోవా. సో ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అష్షూరుల దగ్గరికి పోయారు. సో దేవుణ్ణి ఆశ్రయించాల్సిన భార్య, భర్తని ఆశ్రయించాల్సిన భార్య ఇప్పుడు ఎక్కడికి పోయింది? అష్షూరుని ఆశ్రయిస్తుంది. సో దేవుణ్ణి మోసం చేస్తా ఉంది. సో భర్తని మోసం చేసి, కళ్ళు కప్పి, భర్తని చేతకాని వాడిగా చేసి ఎక్కడికి వెళ్తుంది? అష్షూరుని దగ్గరికి పోతా ఉంది. దేవుడు దాన్ని ఒప్పుకోలేదు. సో దేవుడు భర్త భార్య మధ్యలో ఒక కాన్వెంట్ని ఏర్పాటు చేశాడు. వివాహ బంధాన్ని పవిత్రంగా చూశాడు. ఈ పవిత్రమైనటువంటి దేవునికి ఇశ్రాయేలీలకు జరిగినటువంటి ఈ బంధాన్ని ఇశ్రాయేలీలు అష్షూరుల దగ్గరికి పోయి ఆ వివాహ శిష్టాన్ని పాడు చేస్తా ఉన్నారు. దేవుడు నియమించిన వివాహ బంధాన్ని నాశనం చేస్తా ఉన్నారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది ఇలాగే బతుకుతా ఉన్నారు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి వివాహ శిష్టాన్ని నాశనం చేసి వివాహేతర సంబంధం పెట్టుకొని కొనసాగిస్తున్న వారికి దేవుడు చెప్తున్న విషయం ఏంటో తెలుసా? అష్షూరీయులకు చెరకు పంపించినట్లు, ఇశ్రాయేలుని అష్షూరుకి చెరకు పంపించినట్లు చెరకు పంపిస్తాడు. జాగ్రత్తగా, అది చిన్న విషయం కాదు. భర్తని మోసం చేసి వేరొక వారితో పోవటం అనేది పాపం. అది దేవుడు చూస్తూ ఊరుకోడు. భర్త కోపం రాదా? సో అష్షూరుని ఆశ్రయించాడు. భర్త భార్య ఈ వివాహం జరిగేటప్పుడు ఏమని ప్రమాణాలు చేస్తారు? వ్యాధి అందును, బాధ అందును, ఆరోగ్యమందును, కలిమిలోను, లేమిలోను. ఏం చెప్తున్నారండి? రైట్.
సో వివాహ బంధంలో ఆరోగ్యమందును, వ్యాధి అందును, బాధ అందును, కలిమి అందును, లేమి అందును ఈ ప్రమాణం చేసిన వ్యక్తులు కొంతకాలం తర్వాత కూడు లేదని, కొంతకాలం తర్వాత భర్తకు అందం లేదని, కొంతకాలం తర్వాత భార్యకు అందం పోయిందని వేరొక వారిని ఆశ్రయిస్తున్నారు. అది తప్పు కాదా? నీవు ప్రమాణం చేసింది మనుషుల ఎదుట కాదు కదా, దేవుని ఎదుట కదా. మనుషులు ఎందుకు అలా చేస్తూ ఉన్నారు? దేవుడు సెలవిస్తా ఉన్న విషయం ఏంటంటే దేవుడు వారిని శిక్షిస్తాడు అనే విషయాన్ని గమనించాలి. దేనికి ఇంతలా మారిపోతున్నారు అంటే యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయాన్ని ఒకసారి తీయండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి. అయితే నీ సౌందర్యము నీవు ఆధారము చేసుకొని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిన పోవు ప్రతి వానితో బాగుగా వ్యభిచరించుకోవచ్చు. సో ఈ ఇశ్రాయేలు ప్రజల్ని, కాన్వెంట్ ప్రజల్ని ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. ఏమని మాట్లాడుతున్నాడు? అయితే నీ సౌందర్యమును నీవు చూచి ఆధారం చేసుకొని బ్రతుకుతాను. సో ఎందుకు ఈ వ్యభిచారం అనే ఈ దానిలో వీరు మునిగిపోతున్నారు అంటే వారు సౌందర్యమును చూచుకుంటున్నారు. 30-40 సంవత్సరాలు వచ్చినా నేను అందగాడినని ఫీల్ అవుతా ఉన్నారు. 30-50-60 సంవత్సరాలు వచ్చినా నేను అందగత్తెని అని ఫీల్ అవుతూ ఉన్నారు. కాబట్టి సౌందర్యము చూచుకొని వ్యభిచారానికి పోతూ ఉన్నారన్న విషయం. సో దేవుని ఆశ్రయించకుండా, దేవునికి మొక్కకుండా, దేవుని ఆరాధించకుండా వెళ్ళిపోయే ప్రతి దాన్ని వ్యభిచారంతో పోల్చాడు. మనుషులు ఆశ్రయించే ప్రతి దాన్ని వ్యభిచారంతో పోల్చాడు. దేవుని దగ్గరికి రాకుండా మనుషుల దగ్గరికి పోవడం కూడా వ్యభిచారంతో సమానమని పోల్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు ఒక సిస్టమ్ తయారు చేశాడు. ఏంటి ఆ సిస్టమ్ అంటే, దేవునికి నీవు భార్యవు. నీవు అంటే లేడీస్ కాదు, సంఘం. మనము భార్య దేవుడికి. సో ఈ భార్య వేరొకరిని ఆశ్రయిస్తే ఆయన చూడలేకపోతున్నాడు, ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఈ భార్య వేరొకరిని ఆశ్రయించటానికి వీల్లేదు. అందుకే యాకోబు రాసిన పత్రిక 4:4 ఒకసారి ఓపెన్ చేయండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఏమన్నాడు అక్కడ? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడి ఈ లోకములో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువులు. ఎవరైతే దేవుని ఆశ్రయించకుండా లోకాన్ని ఆశ్రయిస్తారో, ఎవరైతే కష్టం రాగానే లోకం దగ్గరికి పరిగెడతారో, ఎవరైతే బలవంతులని ఎంచుకొని బ్రతుకుతారో వారిని వ్యభిచారులు అని పిలుస్తా ఉన్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన భర్తని మోసం చేస్తూ ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డల రాక మరల కింద చదవండి. 3వ వచనం. మీరు అడిగినను మీ బోధన నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. మరలా మాట్లాడుతున్న వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? సో దేవుణ్ణి, భర్తని ప్రేమించకుండా లోకానికి వెళ్ళిపోయేవారు దేవునితో శత్రువులు. దేవునితో వైరం అంటే దేవునితో గొడవ పెట్టుకోవటం. దేవునితో గొడవకు దిగడం ఏంటి? మానవుడికి అంత శక్తి ఉందా? లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పదము, ఈ వ్యభిచారం అనేది, వేరొకరిని ఆశ్రయించమనేది తీర్పుకు దారితీస్తుంది. సో అలాగూ వ్యభిచరించినటువంటి, అలాగూ వారి దగ్గరికి పోయినటువంటి, అలాగూ వేరొకరిని ఆశ్రయించినటువంటి ఇశ్రాయేలుని ఏమన్నాడో తెలుసా? చూడండి హోషేయ గ్రంథం 2:13. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. అది నన్ను మర్చిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతకు ధూపం వేసి ఉండుటను బట్టి వేటాడి ఉండుటను బట్టి నేను దానిని. సో దేవుని మర్చిపోయింది, దేవుని ఆరాధించడం మర్చిపోయి ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారట? బయలు అనే దాన్ని ఆరాధిస్తారు.
బయలు అనే దాన్ని ఆరాధిస్తాం. సో భర్తని ప్రేమించడం మాని వేరొక భర్త అయినటువంటి బయలును వెళ్ళి ఆరాధిస్తూ ఉన్నారు ఇశ్రాయేలు. అది పాపం. చాలామంది జాగ్రత్తగా గమనించు, చాలామంది భర్త ఎదురుగానే వేరే వాళ్ళని పొగుడుతూ ఉంటారు. ఏమో వింటున్నారా? చాలామంది భార్య ఉండగానే వేరే వాళ్ళని పొగుడుతూ ఉంటారు. తప్పదు. వారు అందంగా ఉన్నారని, వారు సౌందర్యవంతులని పొగడమాగని, అది కరెక్ట్ కాదు. ఆరాధించటం అనేది నీ భర్తనే నువ్వు ఆరాధించాలి. ఆరాధించడం అనేది నీ భార్యనే నువ్వు ఆరాధించాలి. ఇది దేవుడు పెట్టిన కాన్వెంట్. అది వేరొక పురుషుని మనం ఎలాగ ఆరాధిస్తాం? వేరొక స్త్రీని మనం ఎలా ఆరాధిస్తాం? ఎలా పొగుడుతాం? సో కొంతమంది సినీ యాక్టర్లను ఇలాగే ఒక న్యూస్ వచ్చిందనమాట. ఈ మహేష్ బాబుని మాట మాటికి పొగుడుతూ ఉంటే ఆడు ఊరుకోలేదు. సో ఎందుకు ఈ విషయాన్ని తెలియచేస్తున్నాను అంటే, నువ్వు ఆరాధించవలసినది దేవుణ్ణి. నీవు ఆరాధించవలసినది దేవుణ్ణి అయితే వెళ్ళి బయలుని ఎలా మొక్కుతాము? సో మనం ఆరాధించవలసింది మన భర్తనైతే జబ్బు వచ్చినప్పుడు లేదా ఏదైనా కలిగినప్పుడు దర్గాలకు ఎందుకు వెళ్ళి తాళ్ళు కట్టుకుంటాం? మరి దాన్ని ఏమంటారు? ఆరాధించడం అంటారా? సో తాయెత్తులు కట్టుకోవడం ఆరాధించడం అని చెప్పరా? వేరొకరి దగ్గరికి వెళ్ళి నూనె పోసుకొని నాకు స్వస్థత కలిగింది అని చెప్పడం అది ఆరాధన అనరా? దేవుని దగ్గరికి పరిగెట్టమంటున్నాడు. నీ భర్త ఎవరో ఆయన దగ్గరికి వెళ్ళమంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్య భర్తల మధ్యలో ఎటువంటి అయినా దారి తీస్తే కనుక అది పాపానికి దారి తీస్తుంది, అది శాపానికి దారి తీస్తుంది అనే విషయాన్ని గమనించాలి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనం చూడండి. పొయ్యవలే ఉన్నది అయితే నేను కాడి కట్టుదను, ఎఫ్రాయిము చేత దున్నించుటకు నేను ఒకనిని నియమింతును, యోధా భూమిని దున్నును, యాకోబు దానిని చదులు చేయను. జాగ్రత్తగా గమనించండి ప్రియమైన దేవుడు. 10-14 వచనంలో కూడా ఏం రాయబడిందో చూడండి. నీ జనముల మీదకి అల్లరి వచ్చును, షల్మాను యుద్ధము చేసి ప్రాకారములు గల నీ పట్టణములన్నీ పాడగును, పిల్లల మీద తల్లులు నేలను పడవేయబడుదురు. ఇలాగూ మీరు చేసిన ఘోరమైన దుష్టక్రియను బట్టి బేతేలు నాశనమగు. ఉదయకాలమున ఇశ్రాయేలు కొట్టబడినను ఏమని చెప్తూ ఉన్నాడంటే, తీర్పు ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని ఆశ్రయించని భార్యకు, భర్తను ఆశ్రయించిన భార్యకు ఏమని చదివిస్తున్నాడంటే తీర్పును ప్రకటిస్తూ ఉన్నాడు. హోషేయను ఎలా చెప్తున్నాడంటే ఈ సత్యాన్ని హోషేయ వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకి చెప్పాలి. జాగ్రత్తగా ఈ సత్యాన్ని ఇశ్రాయేలు ప్రజలకి చెప్పాలి. హోషేయ చెప్పాలంటే ఏం చేశాడో తెలుసా? హోషేయ, నీవు వెళ్ళి వ్యభిచారిణి యొక్క స్త్రీని పెళ్లి చేసుకో, దాని పిల్లలను తెచ్చుకో వెళ్ళి అన్నాడు. ప్రవక్తను పంపిస్తూ నీవు వ్యభిచారిణి యొక్క స్త్రీని పెళ్లి చేసుకోమన్నాడు. పెళ్లి చేసుకొని నేను ఎలాగైతే పెళ్లి చేసుకున్నానో నీవు అలాగే పెళ్లి చేసుకోమని అతనికి చెప్పమంటున్నాడు వాళ్ళకి. చదువుదాం చూడండి. మొదటి అధ్యాయము 2వ వచనం. యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించున్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చాను. జాగ్రత్తగా గమనించండి ప్రియమైన. వారికి తెలియచేయటానికి ప్రవక్తను ఏం చేశాడు? పెళ్లి వెళ్ళాడు, పెళ్లి చేసుకున్నాడు. మారు మాట్లాడలేదు, వెళ్ళాడు, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? వినండి జాగ్రత్తగా. హోషేయ వెళ్ళి వ్యభిచారిణి యొక్క గోమేరును పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? హోషేయ బయటికి వెళ్ళి వచ్చేసరికి ఆమె దగ్గరకు చాలా మంది వెళ్ళిపోతూ ఉన్నారు.
ఆమె వెళ్ళిపోతా ఉంది వేరొక చోటకి. ఒక వేదాంతి ఈ హోషేయ గ్రంథాన్ని స్టోరీ రాస్తూ ఈ మాట చదివినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. హోషేయ బయటికి వెళ్ళి వచ్చేసరికి బయట లైన్లు పెట్టి ఉన్నారట. ఎందుకు చెప్తున్నాడో తెలిసి మాట, ఇశ్రాయేలీల ప్రజలను ఆ విధంగానే నేను పెళ్లి చేసుకున్నాను, కానీ ఇశ్రాయేలీలు వేరొకరిని ఆశ్రయించి పాపము చేస్తూ ఉన్నారు, కాబట్టి నేను వారిని శిక్షిస్తాను అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. సో వెళ్ళిపోయింది, తను హోషేయను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఈ లోక స్నేహాన్ని అనుసరించడానికి పరుగులు పెట్టింది. దేవుడు చెప్తా ఉన్నాడు, నేను వారిని శిక్షిస్తాను అని తెలియచేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నీ భర్త అయినటువంటి తండ్రి అయిన దేవుణ్ణి మనము ప్రేమించాలి. వేరొకరిని ఆశ్రయించటం పాపం, వేరొకరిని కనపరచటం పాపం, వేరొకరిని పొగడటం పాపం, వేరొకరిని ఆరాధించటం పాపం. దేవుని తప్ప వేరొకరిని ఆరాధించటానికి వీలు లేదు. ఇది పాపంతో సమానం. దేవుడు శిక్షిస్తాడు, జాగ్రత్త. అయితే ఆఖరణ మూడో పాయింట్గా నేను చెప్తున్నాను, ప్రేమ కలిగిన దేవుడు వ్యభిచారిణి కోసం వెతుకుతూ ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు వ్యభిచారిణి కోసం వెతుకుతూ ఉన్నాడు. బాధపడ్డాడు, పెయిన్ అనుభవించాడు. చెరకు వెళ్ళారు. చెరకు వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్న విషయం ఏంటంటే, హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం చూడండి. హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులు ద్రాక్ష పండ్ల ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి. వ్యభిచారిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఒక విషయం ఈ మాట చెప్తాను, దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? వ్యభిచారిని ప్రేమిస్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు. కానీ మనం ప్రేమిస్తామా? వాళ్ళు తప్పు చేశారని తెలిసి వాళ్ళతో స్నేహం చేయగలమా? వాళ్ళ ఇంటికి వెళ్ళగలరా? వారిని ఇంటికి పిలవగలరా? వారితో తిరుగుతుంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనుకోరా? యేసుక్రీస్తు ప్రభువారు పాపులతో భోజనం చేశాడండి. నువ్వు దేవుల్లో కరెక్ట్గా ఉండి వాళ్ళని రక్షించవచ్చు, దేవుని మాటలు అందించి వాళ్ళని గోతులో నుండి పైకి లేపవచ్చు. సో ఇశ్రాయేలీల ప్రజలు భర్త అయిన వారిని విడిచిపెట్టి, దేవుణ్ణి విడిచిపెట్టి వేరొక వారిని ఉంచుకున్నా సరే, వేరొక వారితో తిరిగినా సరే, దేవుడు చెప్తున్నాడు వారిని ప్రేమిస్తూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. చదువుదాం చూడండి మళ్ళా. ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దానిని ప్రియులకు ఇష్టురాలైన వ్యభిచారిణి దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించును. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హోషేయ వెళ్ళిపోయింది కదా నీ భార్య, హోషేయ వెళ్ళిపోయింది కదా నీ భార్య, నీ భార్యను వెళ్ళి తెచ్చుకో అంటున్నాడు. వ్యభిచారి అయిన భార్యను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత చాలా అవాంఛమైన క్రియలు చేసిన తర్వాత వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు పిలుస్తున్నాడు, హోషేయ నువ్వు వెళ్ళి ఆ భార్యను వెళ్ళి తెచ్చుకో అన్నాడు. వెళ్ళి తెచ్చుకున్నాడు. దీన్ని బట్టి ఏం చెప్తున్నాడో తెలుసా? వ్యభిచారి అయిపోయినటువంటి తన భార్యను దేవుడు ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. నీవు తిరిగిరా అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. సో ధర్మశాస్త్రానికి బద్దులైనటువంటి భార్యను, సో పాడైపోయినటువంటి భార్యను దేవుడు మరలా పిలుస్తూ ఉన్నాడు. చదువుదాం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా మనుషుడు బ్రతుకున్నంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నది, మీకు తెలియదా?
భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బొత్తురాలు గాని భర్త చనిపోయిన ఎడల భర్త విషయమై ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందు. జాగ్రత్తగా గమనించండి. ధర్మశాస్త్రం విషయమై భర్త విడుదల పొందింది. జాగ్రత్తగా గమనించండి. నేను ఒక చిన్న డయాగ్రామ్ వేసి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 7వ అధ్యాయాన్ని ఒకసారి గమనించండి. మీకు క్లియర్గా దేవుని యొక్క ప్రేమ ఏంటో అర్థమవుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఈయన ఎవరంటే ధర్మశాస్త్రం. సో ఈమె ఉంది కదా, ఈమె ఎవరంటే ఈ భార్య. ఈమె ఏం చేసిందంటే ఈయన పెండ్లి చేసుకుంది. అర్థమవుతుంది కదండి? ఎవరు? ధర్మశాస్త్రం అనే భర్తని భార్య పెండ్లి చేసుకుంది. చాలా బాగా చూసుకుంటున్నాడు, అన్నీ ఇస్తున్నాడు, అన్ని వస్త్రాలు ఇస్తున్నాడు, అన్నీ చాలా బాగా చూసుకుంటున్నాడు, నీతిగా బ్రతుకుతుంది, అంతా బాగుంది. ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చి ఏం చేస్తున్నాడంటే ఈమెను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎవరిని? భార్యను ప్రేమిస్తా ఉన్నాడు. ఈ భార్యను ప్రేమిస్తున్నాడు. ఈమె ఇప్పుడు ఈయన్ని పెళ్లి చేసుకోవాలంటే కుదరదు. భర్త బతుకుండగా వేరొక భార్యను పెళ్లి చేసుకోవడం ధర్మశాస్త్రం ప్రకారం తప్పు. దీన్ని ఎప్పుడూ ఏమీ చేయలేదు, దీన్ని ఎవరు ఏమీ నేరలేదు. సో కాబట్టి ఇప్పుడు ఈ భర్త ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తు ప్రభువారు ఈమెను పెండ్లి చేసుకోవాలంటే ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఏంటంటే ఈయన చనిపోవాలి. బ్రతుకుండగా ధర్మశాస్త్రాన్ని బ్రతుకుండగా భార్యని పెండ్లి చేసుకోలేడు. ఇక్కడ చనిపోయిన తర్వాత చనిపోయాడు, ఎందుకంటే ఆమె బ్రతుకున్నంత కాలం దక్కదు. అయితే ఇప్పుడు ఈ భార్య, ఇతన్ని ప్రేమించిన ఈ భార్య ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి ఇతన్ని ప్రేమించాలంటే ఈమె ఏమవ్వాలో తెలుసా? ఈమె కూడా చనిపోవాలి. అప్పుడు వివాహం జరుగుతుంది. ఎక్కడంటే ఎక్కడ? పరలోక రాజ్యములో వివాహం జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? దేవునికి స్తోత్రం చెప్దాం. అర్థమైంది కదా? బ్రతుకున్నంత కాలము ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి భార్య రాకూడదు. అంటే భర్తను విడిచిపెట్టి భార్య రాకూడదు. 70 సంవత్సరాలైనా 80 సంవత్సరాలైనా లాక్ అయిపోవలసిందే. వేరొకరిని ఆశ్రయించకూడదు. వేరొకరిని ఆశ్రయిస్తే దేవుడు ఊరుకోడు. జాగ్రత్త. వేరొక స్త్రీని ఆశ్రయిస్తే దేవుడు ఊరుకోడు. కాబట్టి ఈ ఆఖరికి యేసుక్రీస్తుని కూడా పెళ్లి చేసుకోవాలంటే మనిషి చచ్చిపోవాలి. భార్య చచ్చిపోవాలి. అందుకే ఈ శారీరకంగా ఉన్నటువంటి మానవుడు చచ్చిపోయిన తర్వాత ఎవరిని కలుసుకుంటాడు? దేవునితో కలుసుకొని వివాహం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు ఈ లోకమును ప్రేమించను అనే మాటను ఎందుకు చెప్పాడో తెలుసా? ఆయన చనిపోయాడు. ఆయన ఎలాగూ ప్రేమిస్తున్నాడంటే తన ప్రాణమును అప్పగించేంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. అంటే ప్రాణాన్ని అప్పగించి తన్ను వివాహము చేసుకుంటున్నాడు. లోకంలో బ్రతికినటువంటి మనం, లోకాశల్లో బ్రతికినటువంటి మనం, లోకక్రియలకు లోనైపోయినటువంటి మనం చచ్చి దేవునితో వివాహము చేయాలి. సో 7వ అధ్యాయం అదే చెప్తా ఉంది. ఇది 7వ అధ్యాయం యొక్క డయాగ్రామ్. ఇది రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం యొక్క డయాగ్రామ్. అది అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి, 4వ వచనం. కావున సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తును వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. సో క్రీస్తుని చేరాలంటే ముందు ఏమవ్వాలట?
మృతులవ్వాలి. కింద మాట్లాడుతున్నాడు చూడనా, ఎలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలము ఫలించుటకై ధర్మశాస్త్రం వలన పాపేచ్ఛలు మన అవయవములో కార్యసాధకములై ఉండెను గనుక ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడుతుమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రమునందు విడుదల పొందితిమి గనుక అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. జాగ్రత్తగా గమనించండి. సో 5వ అధ్యాయం 8వ వచనం కూడా చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం కూడా ఒకసారి చదవండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాము కాబట్టి ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడు. సో క్రీస్తు ఎందుకు చనిపోయాడంటే ఈ భార్య పాపము చేసి వ్యభిచారి అయిపోయింది కనుక క్రీస్తు మన కొరకు చనిపోయి వధువు సంఘాన్ని రక్షించుకొని పరలోక రాజ్యములో వివాహం చేసుకోబోతున్నాడు. కాబట్టి ప్రేమన్న దేవుని బిడ్డలారా, బ్రతికినంత కాలం భర్తకు విధేయులై బ్రతుకుతాం. బ్రతికినంత కాలం దేవుని అయినటువంటి భర్తకు ఈ సంఘము విధేయత కలిగి బ్రతుకుతాం. బ్రతికినంత కాలం ఈ సంఘము యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తమిచ్చి కొనుక్కున్నటువంటి ఈ సంఘమును ఈ భర్తను మోసము చేయవద్దు. ఆయన ప్రాణము అర్పించాడు అనే విషయాన్ని గమనించాలి. నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, తన భార్య అయినటువంటి దేవుని స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి తన భార్య అయినటువంటి భార్య మీద చేయి వేస్తే ఎవరైనా ఊరుకో. సో తన భార్యను మోసం చేస్తే దేవుడు ఊరుకోడు. సో తన భార్య దగ్గర డబ్బులు దోచుకుంటే దేవుడు ఊరుకోడు. సంఘము దేవుడి భార్య కదా, భార్య దగ్గర డబ్బులు ఎలా దోచుకుంటాం అంతే కదా. సో తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘాన్ని దేవుడు భారీగా పోల్చాడు, వధువుగా పోల్చాడు. జాగ్రత్త కలిగి ఉందాం. సో ఇశ్రాయేలీయులు పాపము చేసి ఇశ్రాయేలీయులు బయలును అర్పించవలసినటువంటి దేవునికి అర్పించవలసినటువంటి అర్పణలు బయలుకి అర్పించటం వల్ల దేవుడు ఇశ్రాయేలుని వ్యభిచారిణులారా అని పిలిచాడు. అంత మాత్రమే కాదు, ఎంత వ్యభిచారం చేసినప్పటికీ, ఎన్నిసార్లు వాళ్ళు ఇతర దేవతలను ఆశ్రయించినప్పటికీ, ఇతర వ్యక్తుల్ని ఆశ్రయించినప్పటికీ, అశూరుని ఆశ్రయించినప్పటికీ దేవుడు శిక్షిస్తూ తిరిగి రమ్మని పిలుస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డకు నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుడు మనల్ని శిక్షిస్తూ మనల్ని ప్రేమిస్తూ తన భార్యను వెనక్కి పిలుస్తున్నాడు. ఒకవేళ దేవుని ఎడల మనము దుర్బుద్ధి కలిగి దేవుణ్ణి మోసం చేసి ఇతరులను ఆశ్రయించే వారిగా మనం ఉంటే, ఈరోజు మన భర్త అయినా దేవుని దగ్గరికి వద్దాం. ఈరోజు మన భర్త అయినా దేవుణ్ణి ఆశ్రయిద్దాం. ఈరోజు మన భర్త అయినా మన కొరకు ఆయన రక్తాన్ని చిందించినటువంటి భర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారిని మోసం చేయటానికి వీల్లేదు. ఎందుకంటే జాగ్రత్త, ఆయన వెక్కిరింపబడడు. ఎవరు? ఆయన వెక్కిరింపబడడు. మోసపోయేది ఎవరు అంటే మనమే. భర్తను మోసం చేసి భార్య కళ్ళు కప్పింది అనుకోవటం భార్య మోసం. ఆఖరికి ఒంటరిది అయిపోద్ది, ఎటు తిరగలేని పరిస్థితిలోనికి వచ్చేస్తుంది. ఎవరు ఆమెను చేర్చుకోలేని పరిస్థితిలోనికి వచ్చేస్తుంది. సో భర్తని అనుసరించి భర్త మాటకు లోబడి మన జీవితాలు ఉండాలి అనే విషయాన్ని గమనించాలి. చూడండి మరలో ఒకసారి హోషేయ గ్రంథానికి వచ్చి నేను ముగిస్తాను. చూడండి, హోషేయ గ్రంథము 3వ అధ్యాయము మనం చదువుకున్నాం కదా. 3వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. చాలా దినములు నా పక్షమున నిలిచి ఉండి ఏ పురుషుని కూడకు వ్యభిచారం చేయకుని ఉండవలెను, నీ ఎడల నేను అలాగు నుండును. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట మాట్లాడుతున్నాను. ఇదిగో నేను ఇప్పటి వరకు చెప్పాను కదా, నీవు ఇక్కడ నుంచి మంచిగా ఉండు, నీ ఎడల కూడా నేను అంత మంచిగానే ఉంటానని చెప్తున్నాడు ప్రభు. నీవు భార్య కదా, నన్ను మోసం చేయకుండా ఈ దినము నుంచి నీవు మంచిగా బ్రతుకు, నీ ఎడల కూడా
నేను అలాగనుందు. సో ఏ భార్య అయినా భర్తకి ఇలా చెప్పాడా? ఏ భార్య అయినా మీ భార్యలకు మీ భర్తలకు ఇలా చెప్పారా? నేను కరెక్ట్గా ఉంటాను, నీవు కరెక్ట్గా ఉండు. నేను దేవుణ్ణి అనుసరించి బ్రతుకుతాను, నీవు కూడా దేవుణ్ణి అనుసరించి బ్రతుకు చెప్పారా? కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నాడు, కానీ దేవుడు చెప్తా ఉన్నాడు ఏంటంటే నీవు పర్ఫెక్ట్గా ఉండు, నేను పర్ఫెక్ట్గా ఉంటాను. చూడండి, నా పక్షమున నిలిచియండి, ఏ పురుషుని నీవు కూడకు. ఎవరి పక్షం నిలిచి ఉన్నామంటాడు? భర్త పక్షమున నిలిచి ఉన్నాడు. భర్త పక్షమున నిలిచి ఉండి ఏ పురుషుని నీవు కూడకు, వ్యభిచారం చేయకుని ఉండవలను, నీ ఎడల నేను అలాగుండు. నిశ్చయముగా ఇశ్రాయేలీయులు దేవతా స్తంభములు కానీ ఏఫోదులు కానీ గృహదేవతలు కానీ ఈడ్చుకొనకుందురు. తరువాత ఇశ్రాయేలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదు యొద్దను విచారణ చేయుదురు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు గురించి ఎంత గొప్ప మాట చెప్తూ ఉన్నాడు. తర్వాత నుండి వారు ఏం చేయలేదట? వ్యభిచారం చేయలేదట, వ్యభిచారం చేయలేదట. సో ఇశ్రాయేలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదు యొద్దను విచారణ చేయదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగిస్తా ఉన్నాను. తిరిగి దేవుని దగ్గరికి వచ్చామా? తిరిగి పాపము దగ్గర నుంచి తిరిగి దేవుని వైపు తిరిగామా? పాపం యొద్ద నుండి తిరిగి నీ భర్త వైపు తిరిగావా? ఈరోజు ప్రశ్న వేసుకుందాం. నీ భార్య వైపు తిరిగావా? ఈరోజు ప్రశ్న వేసుకుందాం. చాలా కుటుంబాల్లో అశాంతి, చాలా కుటుంబాల్లో వేదన, చాలా కుటుంబాల్లో కన్నీరు, దుర్మార్గతనం వేలాడుతుందంటే కారణం ఏంటో తెలుసా? వ్యభిచారం. దేవుడు పెట్టిన శిష్టాన్ని పాడు చేయటం, మూడో వ్యక్తికి స్థానం ఇవ్వటం, ఊరేసుకోవటం, చనిపోవటం. నిన్న ఆకివీడులో మా కుర్రోడు మా ఊరిలో ఉన్నట్టు మా వీధిలో ఉన్న కుర్రోడు ఊరేసుకొని చనిపోయాడు. దాని వెనక ఉన్నటువంటి భాగం ఇది. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, చాలా కుటుంబాల్లో అశాంతి, నిరాశ, కన్నీరుకు కారణం ఈ పాపం. ఈ పాపాన్ని సులువుగా తీసుకోవద్దు. జాగ్రత్తగా నువ్వు ఆరాధించవలసింది, నువ్వు ప్రేమించవలసింది, నువ్వు పొగడవలసింది ప్రతి ఒక్కరూ దేవుణ్ణి, అలాగే నీ భర్తని లేదా నీ భార్యని. వేరొక పురుషునికి స్థానం ఇవ్వద్దు. సాతానుని మధ్యలో పెట్టుకోవద్దు. ప్రార్థనతో కుటుంబాన్ని కట్టుకోండి, అగ్నితో కుటుంబాన్ని కట్టుకోండి. వేరొక వారిని ఆశ్రయించడం పాపం. దేవుడు ఒకవేళ అటువంటి పరిస్థితిని కానీ మనలో ఉంటే కనుక దేవుడు ఏదో ఒక రోజున పట్టబయలు చేస్తాడు, తీర్పులో నిలబెడతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు చెప్తాను. ధర్మశాస్త్రముతో వివాహమైనటువంటి స్త్రీని తెచ్చుకోవాలంటే యేసుక్రీస్తు చనిపోవాల్సి వచ్చింది. ఈరోజు మనము పాపానికి వివాహం అయిపోయింది. సో అక్కడి నుండి తెచ్చుకోవాలంటే యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం అర్పించవలసి వచ్చింది, తిరిగి లేవలసి వచ్చింది. ఈ దినం మనం కూడా ఆయన జీవితంలో ఆయన ఎలాగైతే చనిపోయాడో అలాగే చనిపోతే మన భర్త దగ్గరకు మనము వెళతాము అనే విషయాన్ని గమనించాలి. శారీరక మరణము కాదు, కానీ ఆత్మీయమైనటువంటి స్పిరిచువల్ యొక్క నీ వ్యక్తిగత సంబంధంలో ఉన్నటువంటి పాపాలను విడిచిపెట్టి నీవు మరణించగలిగితే, రక్షణ పొందగలిగితే, ఆయన రక్తంలో కడగబడితే ఆయన నిన్ను వివాహము చేసుకోబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ వివాహాన్ని బైబిల్లో ఆఖరి ప్రకటన గ్రంథంలో ఏమన్నాడో తెలుసా? గొర్రె పిల్ల వివాహం. దేవునికి స్తోత్రం. ఆ గొర్రె పిల్లను వివాహం చేసుకోబోతుంది ఒకరోజు వధువు సంఘం. ఒకవేళ ఆ గొర్రె పిల్ల వివాహంలో నీవు లేకపోతే 7 ఏండ్ల శ్రమల్లో ఉంటావు, భయంకరమైన పరిస్థితుల్లో ఉంటావు, రెండవ మరణానికి లోనైపోతావు. జాగ్రత్త. సో ఆయనకు దగ్గరగా బ్రతకాలని, ఆ రక్తంలో కడగబడి నీవు ఆయన భార్యగా నువ్వు స్వీకరించాలంటే ఈరోజు మనలో ఏలుబడి చేస్తున్నటువంటి పాపాన్ని ఆయన దగ్గర విడిచెట్టి, ప్రభువా నీవు నా భర్తవై ఉన్నావు, నన్ను క్షమించు అని ఒక్క మాట చెప్తే చాలు. ఆయన రక్తంలో కడిగి నేను వధువు సంఘంలో ఆయన చేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఒప్పుకుందామా ఒకసారి? ఈరోజు ఒప్పుకుందామా ఒకసారి? తలను ఉంచుదామా? మోకర్లించగలిగిన ప్రతి ఒక్కరూ మోకర్లించండి. మోకర్లించలేని వారు తమ చైర్స్లో ఉండి మోకర్లించండి. ప్రార్థన చేద్దామా?
ప్రార్థన చేద్దామా? తల ఉంచుదామా? ఈరోజు నిర్ణయం తీసుకుందామా? దేవుడైనటువంటి వధువు సంఘానికి దేవుడైనటువంటి దేవుడు యెహోవా భర్తగా ఉన్నాడు అని సెలవిస్తా ఉన్నాడు. ఎన్నిసార్లు మనము దేవునికి వ్యతిరేకంగా పనిచేశాము? ఎన్నిసార్లు భర్త అయినటువంటి దేవుని విడిచిపెట్టి ఇష్టానుసారమైనటువంటి మార్గంలోనికి మనం వెళ్ళిపోయాము? ఎన్నిసార్లు మనము దేవుని ధిక్కరించి ఆయన మోసం చేశాము? అబద్ధాలాడి మోసం చేశాము, హింస పెట్టి మోసం చేశాము, ప్రేమిస్తున్నానని చెప్పి ప్రేమించకుండా మోసం చేశాము, కుటుంబాన్ని దేవుని సన్నిధిలో ఉంచకుండా మోసం చేశాము, కుటుంబాన్ని ఆయనకిష్టం ఉండేటట్టు చేయకుండా ఇతర మార్గాల్లో ఉంచి వారిని పట్టించుకోకుండా వధువు సంఘంలో వారిని చేర్చబడకుండా నిర్లక్ష్యం చేసి మోసం చేశావు. ఓ సంఘాన్ని బాధ పెట్టావు, సంఘానికి సరసైనటువంటి తండ్రిని బాధ పెట్టావు. ఒప్పుకుందామా? ప్రభు, నేను చేసిన పాపం వల్ల నా భర్త అయినటువంటి నిన్ను నేను బాధ పెట్టాను ప్రభా. పురుషులందరూ కూడా ప్రార్థన చేయాలి. పురుషులందరూ మౌనంగా ఉండడానికి వీల్లేదు. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభు చూస్తూ ఉన్నాడు. భర్త అయినటువంటి దేవుణ్ణి మనం విడిచిపెట్టేశాం. భర్త అయినటువంటి దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. భర్తని మనము ప్రేమించట్లేకపోతున్నాం. తన భార్య అయినటువంటి సంఘాన్ని మనం ప్రేమించలేకపోతున్నాం. దేవుని దగ్గర ఒప్పుకున్నామా? కన్నీరు కాచి దేవుని దగ్గర ఒప్పుకున్నాం. ప్రభా, నేను చాలాసార్లు మోసం చేశాను ప్రభా. ఇదిగో నా భర్తను నేను మోసం చేశాను, నన్ను క్షమించు ప్రభా. కన్నీరు కాచి అడుగుదామా? ప్రభా, నన్ను మరలా వివాహం చేసుకోవా? నీ రక్తం కార్చి నన్ను మరలా వివాహం చేసుకోవా? నీ అమూల్యమైన రక్తం ద్వారా నన్ను కడుక్కోవా ప్రభా? నన్ను వివాహం చేసుకో ప్రభా. నీ కొన్నాళ్ళు నీకు స్థితిని చెల్లించుకుంటున్నాను. అందరూ నోటి తెచ్చి ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రభువా, ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ అతని నామం నాకు వందనాలు. ఇతను మాతో మాట్లాడి ఉన్నారు దేవా. ఇదిగో అష్షూరుని ఆశ్రయించినటువంటి ఇశ్రాయేలీయుల ద్వారా దేవా, ఇదిగో ప్రభా, నిన్ను ఆశ్రయించకుండా వేరే వ్యక్తిని పొగుడుతున్నటువంటి ఇశ్రాయేలీయులు దేవా, బయలును ఆరాధించినటువంటి ఇశ్రాయేలీయుల ద్వారా మాకు నేర్పిస్తున్న పాఠం, భర్త అయినటువంటి నిన్ను ప్రేమించమని మాకు నేర్పించి ఉన్నారు. నేను ఎంత పాపము చేసినప్పటికీ, నేను ఎంత దోషము చేసినప్పటికీ దేవా, ఇదిగో నన్ను మరలా ప్రేమిస్తున్నావు అని చెప్పావు. హోషేయ భార్యను ఎలాగైతే తీసుకుని రమ్మన్నావో, వ్యభిచారంలో మునిగిపోయినటువంటి నన్ను మరలా తీసుకొని మీరు రమ్మన్నారు. ఏమిచ్చినా నేను రుణం తీర్చలేను ప్రభా. మీరంత గొప్ప దేవుడు. ఈ దినం నాతో మాట్లాడినందుకు, మా సంఘంతో మాట్లాడినందుకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినందుకు మీకు వందనములు. మమ్మల్ని క్షమించండి. మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము మా జీవితాలని. మా రక్షక, మా విమోచక, మా ఆశ్రయదుర్గమా, మీకు స్తుతులు చెల్లించుకొనొచ్చు. మా జీవితాన్ని పాదములు ఎద్ద పెడుతూ మీ రక్తముతో మమ్మల్ని కడగమని. ఇదిగో కన్నీరు కారుస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు, మొరపెడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు, విజ్ఞాపనం చేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. ఈ దినము ప్రభువా, మీరు వారిని తేరి చూడమని, పాపాన్ని ఒప్పుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారిని తేరి చూడమని, మరలా మీరు వివాహము చేసుకు